పేరుకు పూజారి కానీ చెప్పేవన్నీ సుప్పనాతి పనులే. ఎప్పుడూ తన సొంత హుండీ నింపుకుందామా అన్నదే ఆ అర్చకుడి ఆలోచన. అధికార పార్టీ అండదండలతో ఆడిందే ఆట, పాడిందే పాట. చేతిలో హారతి పళ్ళెం, కడుపులో కుట్ర పెట్టుకున్న ఆ అర్చకుడెవరో? పవిత్రమైన అర్చక వృత్తికి కళంక తెస్తున్న ఆ పంతులు భాగవతమేంటో చూద్దాం. జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు. పేరుకే పూజారి, చేసేవన్నీ గుడి ఎనుక నా సామి టైపు. 5వ శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందిన జోగులాంబ ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఆనంద్ శర్మ పనికిమాలిన పనులన్నీ చేస్తున్నాడు. వాస్తవానికి ఆలయంలో నిత్యం జరిగే పూజలు, అభిషేకాల వరకే అర్చకుల పాత్ర. కానీ జోగులాంబ ఆలయంలో మాత్రం అంతా ఆనంద్ శర్మ చెప్పినట్టే జరగాలి. ఏ పూజ చేసినా ఆయన కనుసన్నల్లోనే నడవాలి. గుడిలో ఏ మంచి కార్యం తలపెట్టినా ఆయన అనుమతి తప్పనిసరి. లేదంటే శర్మగారు అస్సలు ఊరుకోరు. ఆలయంలోని మిగతా అర్చకులను, ఆలయ సిబ్బందిని, ఆఖరికి ఈవోను కూడా ఇబ్బంది పెడుతున్నాడాయన. తండ్రి కాలం చేయడంతో వారసత్వంగా అర్చక ఉద్యోగం తెచ్చుకున్నాడు ఆనంద్ శర్మ. ఏకులా వచ్చి మేకయ్యాడు. ఏకంగా అలంపూర్ ఆలయాలను శాసిస్తున్నాడు ఈ పంతులు. అసలు అర్చకుడంటే ఎలా ఉండాలి? భగవంతుడి చెంతనే ఉంటూ పరమాత్మకు నిత్య పూజలందించే అతి పవిత్రమైన వృత్తి అర్చకత్వం. కానీ దాన్ని అరాచకత్వంగా మార్చాడు ఆనంద్ శర్మ. ఆలయానికి వచ్చే విఐపి భక్తులను తన మాటలతో, పూజలతో ట్రాప్ చేయడమే అతగాడి పని. విఐపీలు గుళ్ళలోకి వచ్చింది మొదలు వారితో దగ్గరుండి పూజలు చేయించడం, తీర్థ ప్రసాదాలు అందించడం, తిరిగి బయటకు వెళ్లిపోయేంత వరకు ఆనంద్ శర్మే అన్నీ చూసుకుంటారు. సరిగ్గా ఆ సమయంలోనే విఐపీలతో మాట కలిపి పరిచయం పెంచుకుంటారు. ఆ పరిచయాన్ని సంభావన కింద సమకూర్చుకోవడమే ఆయన లక్ష్యం. అలా చాలా మంది విఐపీలతో ఏర్పడిన పరిచయాలను అడ్డం పెట్టుకుని తన హారతి పళ్ళెం నింపుకున్నాడు ఆనంద్ శర్మ. ఆర్థికంగా బాగానే వెనకేసుకున్నట్టు సమాచారం. తన భార్యను ఓ ప్రధాన పత్రికలో ఆలయ రిపోర్టర్గా పెట్టి గుడి మీద అసత్య వార్తలు రాయిస్తూ ఆలయ సిబ్బందిని, పూజార్లను భయపెడుతూ ఉంటాడు. ఆలయాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవడానికి అస్త్రాలన్నీ వాడుకుంటున్నాడు ఆనంద్ శర్మ. ఆలయ పవిత్రతను ఆనంద్ శర్మ దెబ్బతీస్తున్నాడంటూ మిగతా అర్చకులు మండిపడుతున్నారు. ఆలయము మీరు కొత్త అనుకుంటున్నారా? ఆలయానికి ఉండేటువంటి పవిత్రతను దెబ్బతీస్తూ ఉన్నారు. గతం లోపల అమ్మవారి ఆలయం యొక్క అభివృద్ధిని, అమ్మవారి ఆలయం యొక్క ప్రాముఖ్యతను పెంచాల్సినటువంటి ప్రధాన అర్చకులు ఈవో గారే మీ చేతిలో పెన్ను పేపర్ ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు రాస్తారా? ఆలయం గురించి ఎన్నిసార్లు రాయలేదు మీరు? ఆలయంలో దొంగలు పడ్డారని రాస్తారు, ఆలయంలో అభివృద్ధి లేదని రాస్తారు. మీరు అసలు ఆలయానికి ప్రధాన అర్చకులు అనుకుంటున్నారా? ముందుగా ఎందరో ధూపదీప నైవేద్యంలో ఉన్నటువంటి అర్చకులకు అండగా ఉండాల్సింది పోయి మీరు బెదిరింపులు చేస్తారా? అర్చకులు చూడండి, ఎంతమంది అర్చకులు ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అర్చకులందరూ కూడా గలం నింపారు. ఇంత వివక్ష ఎందుకు మీకు? అలంపూరి విషయం లోపల వెంటనే స్పందించాలని ఈ యొక్క దేవాదాయ శాఖను, అలాగే ఈవో పురేందర్ గారిని మరి వేడుతా ఉన్నాము. నమో జోగులాంబ. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిపైనా కుట్రలు చేశాడు పూజారి ఆనంద్ శర్మ. ఎమ్మెల్యే విజయుడు ఓసారి ఫ్యామిలీతో కలిసి కర్నూలులో సినిమాకు వెళ్తే ఆనంద్ శర్మ దొంగచాటుగా ఫోటోలు, వీడియోలు తీశాడు. ఇది గమనించిన ఎమ్మెల్యే సీరియస్ అయి అక్కడే పూజారిని నిలదీశారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. తర్వాత దేవాదాయ శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు SC/ST కమిషన్ కు కంప్లైంట్ ఇచ్చారు. తన హక్కులకు భంగం కలిగించాడంటూ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ కు ఎమ్మెల్యే విజయుడు ఫిర్యాదు చేశారు. ఆ పూజారి వెనుక ఎవరున్నారని, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ గారు చేసే భాగవతం అంతా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరియు అక్కడ ఉన్నటువంటి ఈవో గారు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి దేవాలయ కమిటీ ఏం చేస్తుంది, మరి దేవాదాయ శాఖ ఇంతవరకు కూడా ఆయన చర్యలు ఎందుకు తీసుకుంటలేదు అని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మరి ఆయన వెనుకటి ఉన్నటువంటి మరియు ముఖ్య నేతలు ఎవరు, మరి ఆయనకి ఎవరి ప్రోద్బలం ఉంది, మరి ఇంతవరకు కూడా చర్యలు తీసుకుపోవడానికి కారణం ఏంది? మరియు ఇష్టం వచ్చినట్ల వాళ్ళు తన భార్య పేరు మీద ఉన్నటువంటి పేపర్ని వాడుకుంటూ మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నాడు. మరి వెంటనే ఆ యొక్క ఆనంద్ శర్మని మీరు సస్పెండ్ చేయకపోతే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తాము. ఈ యొక్క హిందూ సంఘాలు అనేటివి ఏకతాయిపైకి మేము వస్తామని చెప్పి ఈ సభావిరంగా దేవాదాయ శాఖ కమిషనర్ గారికి మేము వేడుకోవడం జరుగుతుంది. అయితే ఒక దళిత ఎమ్మెల్యే ఫిర్యాదులను దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు లెక్క చేయడం లేదు. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆనంద్ శర్మను వెనకేసుకొస్తున్నారు.
అటు ఆనంద్ శర్మ అధికారులను మేనేజ్ చేయడంతో పాటు అలంపూర్ కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ ఆశీస్సులతో తనపై వేటు పడకుండా తప్పించుకుంటున్నాడు. అధికార పార్టీ అండదండలతో పవిత్రమైన దేవస్థానం కీర్తిని పాడు చేస్తున్నాడు. ఆనంద్ శర్మ వ్యవహారంపై స్పీకర్ సమగ్ర నివేదిక కోరగా జిల్లా కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చినట్టు సమాచారం. కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. తప్పు చేసినట్టు తేలితే ఆనంద్ శర్మపై చర్యలకు స్పీకర్ ఆదేశించే అవకాశం ఉంది. ఏదేమైనా పవిత్రమైన అర్చక వృత్తిలో ఉండి ఇలా అడ్డమైన పనులు చేయడం ఆనంద్ శర్మకు తగదు. అర్చక వృత్తికే కలంకం తెస్తున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు అవశ్యం.